అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. ఈరోజు టాపిక్ చెప్పుకోబోయే ముందుగా నేను ఒక చిన్న విషయం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఒక వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్ నేర్చుకొని ఉంటాము. అది తప్ప రైటా అనేది మనకి తెలియదు. ఈవెన్ మనం ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ముందుగా కూడా కొన్ని ప్రొనౌన్సియేషన్లు ఈవెన్ నేను కూడా మీతో పాటు మీకోసం నేర్చుకోవడం, మీతో పాటు నేను నేర్చుకుంటున్నాను. చాలా నాలెడ్జ్ గెయిన్ అనమాట ఇది. సో మనం ఏంటంటే అలవాటైపోయి ఒక ప్రొనౌన్సియేషన్కి అలవాటైపోయి ఇప్పుడు మనం ఈ ప్రొనౌన్సియేషన్ చెప్తుంటే కొంతమందికి ఏంటంటే ఇది కరెక్టేనా అనుకుంటున్నారు. మన ఛానల్లో నేను ఏదైనా సరే వీడియోలో చెప్తున్నానంటే 100కి 1000% రకరకాలుగా నేను అన్ని వెబ్సైట్లో నేను ఒకసారి చెక్ చేసుకున్నాకే నేను చెప్తాను తప్ప ఏది కూడా రాంగ్గా అనేది మన ఛానల్లో నేనైతే చెప్పనండి. సో మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఈవెన్ మీతో పాటు నేను కూడా నాకు తెలియని విషయాలు నేర్చుకుంటున్నాను. సో ఈ చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ప్రీవియస్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్ వచ్చేసరికి ప్రెషస్. ఇదే ఎగ్జాంపుల్ మనం చిన్నప్పటి నుంచి దీన్ని ఏ విధంగా విన్నాము చెప్పండి? ప్రెషియస్ అని విన్నాము. సో ఇదనేది రాంగ్ ప్రొనౌన్సియేషన్. ఎందుకు మనం చంకు మెదడులో ప్రొనౌన్సియేషన్ చూద్దాం, కరెక్ట్ ఏదనేది మనకి అర్థమైపోద్ది. ఓకేనా? సో మనం ఇప్పుడు ఎలా పలకాలనేది, దీని ఎగ్జాంపుల్, దీని అర్థం ఏంటి, ఎలాంటి సందర్భాల్లో వాడతాము అనేది ఇప్పుడు చూద్దాం మనం. ప్రెషస్, దీన్ని ఎలా పలకాలి? ప్రెషస్ అని పలకాలి. ప్రెషస్ అంటే విలువైన, పవిత్రమైన, అమూల్యమైన, లేకపోతే ఎంతో ముఖ్యమైన అని అర్థం అన్నమాట. సో దీన్ని ఎలా పలకాలి? చంకు మెదడులో చూడండి, ఈ బాక్స్లో ఇచ్చింది చంకు మెదడు. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసం చెప్తున్నా. మనం చంకు మెదడుని దేనికి వాడతాము అంటే ఎంత కష్టమైన పదాన్నైనా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా పలకడం కోసం, అట్ ద సేమ్ టైము మీనింగ్. ఇప్పుడు మనం ఒక స్పెల్లింగ్ పలుకుతూ ఒక వర్డ్ని రాయొచ్చు, తెలుసు కదా మనకి. చిన్నప్పటి నుంచి మన టీచర్లు మన చేత దిద్దిస్తూ రాపిస్తూ పలుకు 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 అని పలికిస్తూ ఉంటారు. సో ఇదన్నమాట చంకు మెదడు అంటే. దీన్ని ముక్కలుగా చేసి, అంటే వాటిని ఏమంటాం? సిలబల్స్ అంటాం అన్నమాట. సో దీన్ని ఎలా పలకాలి? ప్రెషస్ అంటే ప్రెషస్ అంటే విలువైనది అని అర్థం అన్నమాట. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా? సో దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా ఎలా యూజ్ చేయాలి చూద్దాం. అర్థమైంది కదా మనకి ప్రొనౌన్సియేషన్ ఏంటి అనేది? ప్రెషస్ అని పలకాలి. సో ఎగ్జాంపుల్ ద్వారా టైమ్ ఈజ్ ప్రెషస్ అంటే సమయం విలువైనది. కరెక్ట్. సమయం ఒక్కసారి మన టైం దాటిపోయి మన ఏజ్ పెరిగినా మనం అనుకున్నవి సాధించలేము. సో ఈరోజు ఉన్న టైంని యూజ్ చేసుకొని మన గోల్ని సెట్ చేసుకొని మనం ఒక ప్రాపర్ వేలో వెళ్తూ ఉంటే మనం ఎప్పటికైనా మన గోల్ని రీచ్ అవుతాం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చైల్డ్హుడ్ మెమోరీస్ ఆర్ ప్రెషస్ అంటే చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా విలువైనవి, అమూల్యమైనవి అని అర్థం అన్నమాట. నాకు ఒక్క వీడియో చేయడానికి 9 hours టైం పట్టిద్దండి. ఎందుకో చెప్పనా? నేను ప్రతిదీ కూడా చాలా పరిశీలిస్తాను, చాలా అబ్జర్వ్ చేస్తాను. ఎందుకంటే మనం అందరం ఇంతమందికి నేను చెప్తున్నప్పుడు ఎంత పర్ఫెక్ట్గా చెప్పాలో నాకు తెలుసు. సో మీరు ఎలాంటి వరీస్ లేకుండా నేర్చుకోండి. మీతో పాటు నేను కూడా చాలా నేర్చుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట. ఎందుకంటే నన్ను కూడా కొత్త విషయాలు నేను తెలుసుకుంటున్నాను కాబట్టి. సో కమింగ్ టు ది టుడేస్ టాపిక్. ఈరోజు మనం నేర్చుకోబోయే కొత్త టాపిక్ వచ్చేసరికి స్పీకింగ్ ఫ్రేజెస్. ఇవి చాలా ఇంపార్టెంట్. మనం డైలీ వింటూనే ఉంటాం. అంటే చిన్న వాక్యాలు అన్నమాట. చిన్న వాక్యాల ద్వారా మనం ఇంగ్లీష్ అనేది ఫ్లూయెన్సీ మనకి తెలియకుండానే మనం ఇంప్రూవ్ అవుతాం. కానీ మనల్ని అబ్జర్వ్ చేసుకోమన్నమాట. ఇప్పుడు రోజు కంటిన్యూస్గా ఒకే వర్డ్స్ వింటూ ఉన్నామనుకోండి, అవి మనం నేర్చుకోకుండానే మన మైండ్లో ఫీడ్ అయిపోయి మనం మాట్లాడే మాటల ద్వారా బయటకు వస్తాయి. మన లెర్నింగ్లో ఇదొక ఇంపార్టెంట్ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అన్నమాట. సో జనరల్గా చూడండి, మనం ఇప్పుడు సపోజ్ మన వర్క్
జాబ్ చేస్తున్న ప్లేసుల్లో, ఎక్కడైనా వర్క్ చేస్తున్న ప్లేసుల్లో, లేదంటే స్కూలు, కాలేజ్ అక్కడ మనం అందరూ మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటాం కదా. ఏమని? హౌ ఆర్ యూ, థ్యాంక్ యూ, ప్లీజ్ హెల్ప్ మీ, ఏ యువర్ డ్రెస్ ఈజ్ టూ గుడ్. ఇవన్నీ కూడా స్పీకింగ్ ఫ్రేజెస్ అన్నమాట. సో చిన్న చిన్న వాక్యాలు. సో వాటిని కనెక్ట్ చేసి మనం పెద్ద వాక్యాలుగా మాట్లాడచ్చు, లేదంటే చిన్న చిన్న వాక్యాలుగానే మనం మాట్లాడాల్సిన సందర్భంలో చాలా యూస్ఫుల్ అనమాట ఈ స్పీకింగ్ ఫ్రేజెస్ అనేవి. ఇప్పుడు కొన్ని నేర్చుకుందాం మనం అవి ఏంటివి అనేవి. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి కరెక్ట్ మీ ఇఫ్ ఐ ఆమ్ రాంగ్. కరెక్ట్ మీ ఇఫ్ ఐ ఆమ్ రాంగ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మనం మాట్లాడుతూ ఉంటే కూడా వింటూనే ఉంటాం. అంటే ఏంటంటే ఎవరినైనా సరే ఎదుటి మనిషిని వినయపూర్వకంగా రెస్పెక్ట్తో, నేను ఇప్పుడు చెప్పేదానిలో ఏదైనా తప్పు ఉంటే కొంచెం నన్ను సరిదిద్దండి, ఒకవేళ నేను ఏదైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుంటే మీరు నన్ను కరెక్ట్ చేయండి అంటూ ఉంటాం కదా. అలాంటి సందర్భాల్లో మనం ఈ చిన్న వాక్యాన్ని వాడచ్చు. ఎలాగా? కరెక్ట్ మీ ఇఫ్ ఐ ఆమ్ రాంగ్ అని వాడచ్చు అనమాట. లేదు దీన్ని కలిపి మనం పెద్ద సెంటెన్స్ మాట్లాడాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్లో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి యూ హ్యావ్ 2 kids. కరెక్ట్ మీ ఇఫ్ ఐ ఆమ్ రాంగ్. యూ హ్యావ్ 2 kids. కరెక్ట్ మీ ఇఫ్ ఐ ఆమ్ రాంగ్ అంటే మీకు 2 పిల్లలు కదా, నేను ఒకవేళ తప్పుగా చెప్తుంటే కనుక మీరు నన్ను సరిచేయండి అని అర్థం అనమాట. అలాంటి సందర్భాల్లో ఈ షార్ట్ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. ఇది ఒక లింకింగ్ వర్డ్ కూడా అండి. సో మనం దీన్ని కలిపి మనం రెండు వాక్యాలను కూడా కలిపి మాట్లాడచ్చు పెద్ద సెంటెన్స్గా. సో అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. యూ జాయిన్ ద కంపెనీ లాస్ట్ ఇయర్. కరెక్ట్ మీ ఇఫ్ ఐ ఆమ్ రాంగ్. యూ జాయిన్ ద కంపెనీ లాస్ట్ ఇయర్. మీరు లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారనుకుంటానే, కరెక్టేనా నేను చెప్తుంది అంటూ ఉంటాం కదా. సో ఇలాంటి సందర్భాల్లో ఈ లింకింగ్ వర్డ్ని యూజ్ చేస్తాం, ఈ షార్ట్ ఫ్రేజ్ని యూజ్ చేస్తాం అనమాట. సో మీకు అర్థమైంది, యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. కమింగ్ టు ది నెక్స్ట్ వచ్చేసరికి యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్. యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్ అంటే నాకు సంబంధించినంత వరకు, నా అభిప్రాయం ప్రకారం, లేదు అంటే నా దృష్టిలో అని అర్థం అన్నమాట. జనరల్గా మనం దీన్నే సింపుల్ వేలో చెప్పచ్చు. ఎలా చెప్తాం చెప్పండి? ఇన్ మై ఒపీనియన్. సింపుల్ వేలో ఇన్ మై ఒపీనియన్ అనమాట. ఇదేమో కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో ఇన్ మై ఒపీనియన్ అని చెప్తూ ఉంటాం కదా. అంటే నా దృష్టి ప్రకారం, నా అభిప్రాయం ప్రకారం అని. అలాంటి మన పర్సనల్ ఒపీనియన్ లేదా ప్రాస్పెక్టివ్ చెప్పాల్సిన సందర్భంలో మనం ఈ షార్ట్ ఫ్రేజ్ని వాడతామన్నమాట. దీన్ని వాడి మనం పెద్ద సెంటెన్స్లో కూడా మాట్లాడచ్చు. ఇప్పుడు అది ఎలా అనేది నేర్చుకుందాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి యాజ్ పర్ యాజ్ ఐ ఆమ్ కన్సర్న్ హీ డిడ్ నథింగ్ రాంగ్. నా అభిప్రాయం ప్రకారం హీ డిడ్ అతను నథింగ్ రాంగ్ ఎలాంటి తప్పు చేయలేదు అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. యాజ్ పర్ యాజ్ ఐ ఆమ్ కన్సర్న్ దిస్ ఈజ్ ఏ గుడ్ ఐడియా. అంటే ఇన్ మై ఒపీనియన్ దిస్ ఈజ్ ఏ గుడ్ ఐడియా అంటూ ఉంటాం కదా. అడ్వాన్స్ లెవెల్లో మనం యాజ్ ఫర్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్ అని చెప్పచ్చు అనమాట. అంటే నాకు సంబంధించినంత వరకు ఇది ఒక మంచి ఆలోచన అని అర్థం అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా మనం ఎలా వాడాలి, ఏ సందర్భంలో వాడాలి అనేది. సో కమింగ్ టు ది నెక్స్ట్. సో లెట్ మీ గివ్ యూ యాన్ ఎగ్జాంపుల్. లెట్ మీ అంటే నన్ను, ఆగండి, నన్ను, గివ్ యూ యాన్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణ చెప్పనివ్వండి అని అర్థం అనమాట. మనం దీన్ని సాధారణంగా మన డైలీ లైఫ్లో ఎవరైనా ఏదైనా చెప్తున్నారు, లేదంటే ఏదైనా రాంగ్ జరిగినప్పుడు కానీ ఏదైనా మనం ఒకళ్ళకి క్షుణ్ణంగా వివరంగా వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పాల్సిన సందర్భంలో ఒక దాని గురించి మనం ఈ షార్ట్ ఫ్రేజ్ని వాడతామన్నమాట, స్పీకింగ్ ఫ్రేజ్ని. సో ఎలాగా మనం ఒక ఉదాహరణ చెప్పనివ్వండి, లేకపోతే ఒక ఉదాహరణ ఇస్తాను ఆగండి అని అర్థం దీనిది. సో మనం ఎగ్జాంపుల్ చూద్దాం, ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. సో లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్. ఆగండి, నేను మీకు బిజినెస్ చేయడం రావట్లేదు, ఆగండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి రీసెంట్గానే ఒక స్టోరీ తెలుసు అని పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటాం కదా. అలాంటి సందర్భంలో ఈ
స్పీకింగ్ ఫ్రేజ్ని వాడతామన్నమాట. ఒక విజయవంతమైన వ్యాపారానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. ఇది విన్నాక మీకే కొంచెం మంచి మంచి ఐడియాలు వస్తాయి అన్న సందర్భంలో ఈ సెంటెన్స్ చెప్తామన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టీమ్ వర్క్. ఆగండి, అసలు మీరు చేసేది టీం వర్కే కాదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఒకళ్ళ స్టోరీ చెప్తా, వాళ్ళు విన్నాక మీరు అసలు ఇప్పుడు టీం వర్క్ అంటే ఏందో మీకు తెలిసిద్ది. ఇలాంటి సిచ్యువేషన్స్ మన డైలీ లైఫ్లో వస్తూనే ఉంటాయి. సో అలాంటి టైంలో మనం ఇలా చెప్తాం. ఎలాగా? లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టీమ్ వర్క్. కలిసి పని చేయడానికి నన్ను ఒక ఉదాహరణ చెప్పనివ్వండి, అప్పుడు మీకు అర్థమైంది టీం వర్క్ అంటే ఏంటో అని జనరల్ అనమాట. సో అర్థమైంది కదా. నెక్స్ట్ ఫ్రేజ్ వచ్చేసరికి ఇట్ మైట్ బీ వర్త్ ఇట్. ఇట్ మైట్ బీ వర్త్ ఇట్ అంటే అది విలువైనది కావచ్చు, లేకపోతే అది ఉపయోగకరం అయి ఉండొచ్చు. అంటే మనం ఏదైనా ఒక పని లేదంటే ఒక దాని మీద ఇన్వెస్ట్ అంటే ఖర్చు చేస్తున్నప్పుడు, లేదంటే ఒక ప్రయత్నం మంచిది అని మనం భావించినప్పుడు అలాంటి సందర్భంలో ఈ స్పీకింగ్ ఫ్రేజ్ని వాడతామన్నమాట. అంటే చిన్న వాక్యం. సో దీన్ని మనం జనరల్గా వింటూ ఉంటాం కదా, అరే నువ్వు చేసే పని బాగానే ఉంటుంది అనుకుంటారా, ప్రాఫిట్ చూస్తే బాగానే ఉంది కదా అంటూ ఉంటారు కదా జనరల్గా. అలాంటి సందర్భంలో ఎక్కువగా వింటూ ఉంటాం. అంటే ఏదైనా మంచిది అని భావించినప్పుడు. ఓకేనా? సో దీన్ని మనం సెంటెన్స్లో ఎలా చెప్తామనేది చూద్దాం ఇప్పుడు. దిస్ ఫోన్ ఈజ్ ఎక్స్పెన్సివ్ బట్ ఇట్ మైట్ బీ వర్త్ ఇట్. దిస్ ఫోన్ ఈజ్ ఎక్స్పెన్సివ్ బట్ ఇట్ మైట్ బీ వర్త్ ఇట్ అంటే ఈ ఫోను ఎక్స్పెన్సివ్ అంటే ఖరీదైనది అని అర్థం. బట్ ఇట్ మైట్ బీ వర్త్ ఇట్ అంటే ఇది కొంచెం ఖరీదైందేలే కానీ చాలా ఉపయోగం ఉండేటట్లుందిరా దీంతో అన్న సందర్భం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ యు ఇన్వెస్ట్ టైమ్ ఇన్ ప్రాక్టీస్ ఇట్ మైట్ బీ వర్త్ ఇట్ అంటే నువ్వు గనక సాధనపై సమయం ఖర్చు చేస్తే, అంటే నువ్వు ప్రాక్టీస్ చేసినట్లయితే అది నీకు తప్పకుండా మంచి రిజల్ట్ ఇస్తుంది, అది నీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలాంటి సందర్భాలలో మనం ఈ స్పీకింగ్ ఫ్రేజ్ని వాడతామన్నమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ స్పీకింగ్ ఫ్రేజ్ వచ్చేసరికి చాలా చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా ఎక్కువగా మనం వాడేదన్నమాట అసలు ఇది. సో ఏంటంటే దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఐ ఫీల్. నాకు అలాగే అనిపిస్తుంది. దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఐ ఫీల్. నాకు అనిపించిందే నీకు అనిపిస్తుంది. లేదంటే ఇప్పుడు ఎదుటోళ్ళు ఏదైనా చెప్తున్నారనుకో, ఒక సిచ్యువేషన్ కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు, సీరియస్లీ నీ మనసులో నుంచి వచ్చింది నాకు అలాగే సేమ్ ఫీలింగ్ ఉంది అని ఇతరులతో చెప్పాల్సిన సందర్భంలో మనం ఇలా చెప్తామన్నమాట. ఎలా? దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఐ ఫీల్. నేను ఎలా ఫీల్ అవుతున్నానో సేమ్ మీరు అది చెప్పారు అంటూ ఉంటాం కదా, అదనమాట దీని అర్థం. సో దీన్ని మనం ఎగ్జాంపుల్ ఎలా చెప్తాం? దిస్ వర్క్ ఈజ్ టూ డిఫికల్ట్. దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఐ ఫీల్. ఎస్, ఆ పని చాలా కష్టం, నాకు కూడా అంతే అనిపిస్తుంది అని అర్థం అన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఈజ్ వెరీ కైండ్ ఈజంట్ హీ. హీ ఈజ్ వెరీ కైండ్ ఈజంట్ హీ. ఎస్, దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఐ ఫీల్. అతను చాలా మంచి మనిషిలా కనిపిస్తున్నాడు, అవును కదా. ఎస్, నాకు కూడా అలాగే అనిపించాడబ్బా. ఇదన్నమాట కాన్వర్జేషన్. అర్థమైంది కదా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్పీకింగ్ ఫ్రేజెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు అందరికీ నచ్చింది, అర్థమైందని అనుకుంటున్నా. నేను మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి ఈరోజు టు బీ మోర్ స్పెసిఫిక్ అనే స్పీకింగ్ ఫ్రేజ్కి అర్థం ఏంటో చెప్పండి. ఇది కూడా మనం జనరల్గా యూజ్ చేస్తున్నదే, కాకపోతే కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. సో దాన్ని మనం జనరల్గా ఎలా చెప్తున్నాం అండ్ మనం అడ్వాన్స్డ్ లెవెల్లో దీని అర్థం ఏంటి, ఎలా వాడాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా తప్పైనా పర్వాలేదు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అనేవి నాకు మన ఛానల్కి చాలా వాల్యుబుల్. సో అర్థమైంది కదా. వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉందంటే కనుక తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీకు నచ్చి మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి సబ్జెక్ట్తో
మీతో పాటు నేను నేర్చుకుంటూ మీ ముందరికి వస్తానని ఆశిస్తున్నాను. వర్షాలు పడుతున్నాయి ఎక్కడ పెట్టినా కానీ. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.